చూడండి, రేపు మీ కూతురు ఏ అఘాయిత్యం చేసుకున్నా అందుకు బాధ్యత మాత్రం మాది కాదు. అందుకు సరేనంటేనే తన్నిక్కడ ఉంచి వెళ్ళండి, లేదంటే నిర్మోహమాటంగా తీసుకువెళ్లొచ్చు. నా తమ్ముడేదన్నా చేసుకుంటే మాత్రం అందుకు పూర్తి బాధ్యత మీ కూతురుదే అని గుర్తుంచుకోండి. చాలా కొట్టేసినట్టయిపోయింది. ఏంటత్తయ్య, ఏమైంది? చందువదన్కి ఎలా ఉంది? దానికే తిమ్మరంగా ఉంది. దాన్ని కట్టుకున్నవాడు ఆ కొంపల వాళ్లే అల్లడిపోతున్నారు. భోనా, అనవసరంగా మాట్లాడుతున్నావు. అది మన కూతురు. కూతురు? అదే గనక నా కూతురుగా పుట్టుంటే ఈ పాటికి నరికి పోగులు పెట్టుండేదాన్ని. ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నేమని అన్నారా? నాన్న నన్నంటే కాదమ్మా, నాన్ననే యశోదరంది. నాన్ననందా? అదేంటి? ఎందుకు? నీ విషయంగానే. ఎప్పుడు ఏ తప్పు చెయ్యని మీ నాన్న ఈరోజు ఇన్ని మాటలు పడాల్సి వచ్చిందమ్మా. తన ముందు నేల మీద కూడా కూర్చోడానికి అర్హత లేని ఆ యశోదర ఈరోజు తను నించోబెట్టి కడిగేసిందమ్మా. ఇందులో నా తప్పేమైనా ఉందా రాధిక? నేను నిజమేగా చెప్పాను. నిజంగా నాకు తెలియని విషయాన్ని తెలీదని చెప్పక అబద్ధం చెప్పమంటావా? ఏ పాపం ఎరగని ఆదిత్య గారి మీద నింద వేయమంటావా? నా తల్లిదండ్రుల కోసం, నా సేఫ్టీ కోసం అసలే బాధల్లో ఉన్న ఆదిత్య గారిని ఇంకా బాధ పెట్టమంటావా? నేను నువ్వు చేసిన తప్పు అంటలేదమ్మా, ఇది ఆ దేవుడు చేసిన తప్పు, వాడి తప్పు. నాన్న వాళ్ళు ఏమన్నారు రాధిక? ఏమన్నా అంటానికి నోరు పెగిలితేనే కదమ్మా. యశోదరన్న మాటలకి ఆయన బతికే ఉన్నాడు, అది అదృష్టం. అసలే సూటిపోటి మాటలతో పొడిచే మీ అమ్మకి ఇంకా అవకాశం వచ్చింది తన వాదాన్ని నిజమని చెప్పుకోవడానికి. యశోదరా, ఎందుకు మా అమ్మ నాన్నల్ని అవమానించావు? ఏం తప్పు చేశారని వాళ్ళని హింసించావు? పిచ్చి వాగుడొద్దు, అందుకు కారణం నువ్వు. వాళ్ల బతుకులలా బుగ్గిపాలు కావడానికి కారణం నువ్వు. నా ముందే కాదు, లోకం ముందు కూడా తలదించుకునేలా చేసింది నువ్వు. నేనా? కాదా? ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకైనా తమ కూతురు నాకు పెళ్ళయింది, మొగుడున్నాడు, కడుపు వచ్చింది, కాని ఆ కడుపుకి కారణం మాత్రం నా మొగుడు కాదు, ఎవరో కూడా నాకు తెలీదు అంటే తట్టుకోగలరా? చప్పట్లు కొట్టి మిఠాయిలు పంచి పండగ చేసుకుంటారా? ఏ తల్లైనా తండ్రైనా తమ కూతురు మీద నింద పడితే గుండె పగిలి చేస్తారు, లేదంటే ఆ నింద వేసిన వాడని చంపుతారు. ఇక్కడ నింద వేసింది, నింద మోస్తోంది తమ కూతురే కదా, ఏం చేస్తారు? నా కడుపున పడ్డ బిడ్డకి మీ అల్లుడు తండ్రి కాదు అనడమే భయంకరమైన విషయం అనుకుంటే, అసలు ఆ బిడ్డకి తండ్రెవరో తెలీదనడం ఇంకా భయంకరం, దారుణం, నీచం, అసహ్యం. ఇలాంటి కూతుర్ని కన్న పుణ్యాత్ముల్ని అవమానించక సన్మానిస్తారా? ఇంకా నేను కాబట్టి, ఆది నా తమ్ముడు కాబట్టి నిన్నింకా బతకనిస్తున్నా. ఒక్కసారి సొసైటీలోకి తొంగి చూడు. పావలా కట్నం తక్కువైందని, పక్కింటోడితో మాట్లాడిందని పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. కాని ఇంత చేసినా నిన్నేమి అన్నందుకు ఆనందించు. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త టాపిక్స్ తో నా ముందుకు రాకు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి.
హలో అంకుల్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మా ఇంటికి రాక. నువ్వు ఈ మాత్రం కూడా రావట్లేదు కదమ్మా మా ఇంటికి. కార్తీక్ లేడా? లేడు. అసలు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలియడం లేదు అంకుల్. చందు విషయం తెలిసిందమ్మా నీకు? తెలిసింది అంకుల్. కార్తీక్కి ఇంకా తెలీదు. నువ్వు చెప్పలేదా? నా నోటితో ఆ శుభవార్త చెప్పలేకపోయాను. కానీ చందు కార్తిక్ని ఎంత పిచ్చిగా నమ్మించింది. నమ్మక ద్రోహం చేసింది అంకుల్. తను కాపురం చేస్తున్నప్పుడు సంతోషంగా బ్రతుకుతున్నప్పుడు ఆ విషయమే చెప్తే పోయేది. ఇలా మాయ చేయడం, అబద్ధాలు చెప్పి మోసం చేయడం, అవన్నీ ఎందుకు? ఎవరిని ఉద్ధరించాలని చెప్పండి అంకుల్. నీ ఆరోపణలన్నీ చందు నిజంగా కావాలనో మనస్ఫూర్తిగా చేసినప్పుడు చందు ఖచ్చితంగా ఇటువంటి పని చేసుండదు పూజ. అవునమ్మా, దాచిపెట్టి మోసం చేయాలనుకున్నదైతే గర్భం రాకుండానే జాగ్రత్త పడేది. నిజాయితీగా మనస్ఫూర్తిగా గర్భవతి అయి ఉంటే కార్తీక్ని మర్చిపోయి ఉండేది. రెండూ జరగలేదంటే తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఏదో జరుగుండాలి. సమర్థించుకోవాలంటే 1,00,000 మార్గాలుంటాయి అంకుల్. అందులో మీరు చెప్పిందొకటి అంతే. ఆడదానికి ఎంత నిద్రలో ఉన్నా జస్ట్ స్పర్శ చాలంకుల్ మెలకు రావడానికి. ఆ జాగ్రత్త, ఆ మెలకువ ప్రకృతి ప్రసాదించిన వరం. చందుకి తెలియకుండా ప్రెగ్నెన్సీ రావడం అసంభవం. అపార్థం చేసుకుంటున్నావు పూజ. కార్తీక్ మీద నువ్వు పెంచుకున్న మమకారం చందు మీద నెగిటివ్గా ఆలోచించేలా చేస్తోంది. సమస్య మనదైనప్పుడు ఒకలా, మరొకరిదైనప్పుడు ఇంకోలా ఆలోచించకూడదమ్మా. అప్పుడే సత్యం అన్నది బయటపడుతుంది. నేను మీ ముగ్గురిని అబ్జర్వ్ చేస్తున్నాను కదా, మీరిద్దరూ ఎంత నిజాయితీగా ఉన్నారు. చందు కూడా పెళ్ళైనా అంతే నిజాయితీతో బ్రతుకుతోందమ్మా. ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా, త్యాగం చేయగలిగిన వాళ్ళు స్వార్థంగా ఆలోచించరు, ఆలోచించలేరు. చందు ప్రేమలో మోసం లేదమ్మా. ఇంతలా చందుని వెనకేసుకొస్తున్నారు, అంతగా ఆమె ప్రేమని పొగుడుతున్నారు. చూస్తే మీకు నా మీద కన్నా చందు మీద మమకారం ఎక్కువలా ఉంది. మీరే ఇందాకన్నారు సమస్య మనదైనా కాకపోయినా ఒక్కలా ఆలోచించాలని. ఇప్పుడు మీరెందుకు మరి ఇంతకు ముందు లేని అపనమ్మకాన్ని నా మీద పెంచుకున్నారు అంకుల్? పూజ, నా ఉద్దేశం. పర్లేదు అంకుల్. ఒక్క మీరనేంటి, రాధికాంటీ, ఆది మామ, ఆఖరి కార్తిక్ కూడా చందు గొప్పతనం గురించి, ఆమె ప్రేమ విశిష్టత గురించి చెప్తున్నారు. తన వారి కోసం ప్రియుణ్ణి మోసం చేసిన చందు గొప్పతనం ముందు ప్రియుడి కోసం నా వారిని వదులుకున్న నేను దిగుదుడిపయ్యానా? నో ప్రాబ్లం. నాకిది కావాల్సిందే అంకుల్. ఇంతకన్నా ఎక్కువే శాస్తి జరగాలి. ఒకరి నోటి దగ్గర ముద్దకి ఆశపడ్డాను కదా. నన్ను క్షమించండి ఆదిత్య గారు. నా వల్లే మీకు ఇన్ని బాధలు, నిందలు. ఈ పాపిష్టి పుట్టకుండా ఉన్నా బాగుండేది. భార్యను దూరం చేసుకుని, నేరాలు మీద వేసుకుని, ఎటూ వెళ్ళలేక, ఏమీ చేయలేక అవస్థలు పడుతున్న మీ మీదకి ఇంకో నింద తీసుకొచ్చాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయినా మనం ఇంత పవిత్రంగా ఉన్నా ఇదేంటండి? నేనలాంటి దాన్ని కాదు, నేనలాంటి దాన్ని కాదు. రాధిక, ఊరికొచ్చి
ఇది మంచికేంటి రాధిక? ఎవరు మంచికి చెప్పు? నాకా, ఆదిత్యకా, కార్తిక్కా, అమ్మా నాన్నలకా? నేను నమ్మిన వాళ్ళక, నన్నే నమ్ముకున్న వాళ్ళక? ఎవరికి మంచి? అయిపోయింది రాధిక. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. పాప కార్తిక్ పరిస్థితి ఏంటి చెప్పు రాధిక. అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తిని గతాన్ని మర్చిపోయి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న కార్తిక్కి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలడా? తట్టుకొని బతకగలడా? లేదు, తను బతకడు. నా కార్తిక్ లేకపోతే నేను బతకను. కార్తిక్ నా పరిస్థితిలో చూసి చచ్చే కంటే ముందే చచ్చిపోతాను. చందు, ఊరుకోమ్మా. నేను ఒక్కటి చెప్పగలను. నువ్వు తప్పు చేయలేదన్న నమ్మకం నీకున్నప్పుడు నువ్వు నిర్భయంగా బతుకు. నేను ఈ రోజున అపార్థం చేసుకున్నా, రేపటి రోజున తప్పకుండా నేను అర్థం చేసుకుంటాను. అసలు నువ్వు సాధ్యమైనంత సేపు ఒంటరిగా గడపకు. నాతో పాటు కిందకి రా. రా. ఇంకేం లేవా? ఉన్నాయి కదా సార్, వీటిల్లో చూసుకోండి. ఇది చూడండి, బాగుంది. ఈ టైప్ ఉంటుంది. ఇందులో ఒక ఫోల్డర్ వస్తుంది. నచ్చలేదు బాలా. ఇది చూడండి సార్, డిఫరెంట్ న్యూ మోడల్. ఇందులో మ్యూజిక్ ఉంటుంది. ఒక ఫోల్డర్ కూడా ఉంటుంది. ఓపెన్ చేయగానే మ్యూజిక్ వస్తుంది. పర్లా. అంతేనా? ఇంకేం లేవా? ఇది చూడండి, బాగుంది కదా, చూడండి. నచ్చలా. మీది లవ్ మ్యారేజా అండి? నీకెలా తెలుసు? మీ సెలక్షన్ చూస్తుంటేనే తెలుస్తుంది సార్. అరే అప్పారావు, సార్కి వేరే కార్డు చూపించరా. చూడండి సార్. ఓకే. గురుగారు చెప్పండి. త్వరలో నా పెళ్ళి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీ నుంచి చిన్న ఫేవర్ కావాలి. ఏంటది? కార్డ్స్ అన్ని ఫిల్టర్ చేయగా ఇవిగో ఈ 4 మిగిలాయి. ఇందులో నాకు ఏది సూట్ అవుతుందో మీరే కొంచెం సెలెక్ట్ చేసి పెట్టాలి. నేనా? ప్లీజ్ సార్, నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. మిమ్మల్ని చూస్తే ఎక్స్పీరియన్స్డ్లో ఉన్నారు. సరే, ఇటివు. నువ్వు సాఫ్ట్, అమ్మాయి డాషింగ్ అనుకో. ఇదిగో ఇది. నువ్వు ఆ అమ్మాయి ఇద్దరు డాషింగ్ అయితే ఇదిగో ఇది. అది కాకుండా ఇద్దరు సాఫ్ట్ అనుకో, ఇది బెటర్. లేదు, అమ్మాయి సాఫ్ట్ నువ్వు డాషింగ్ అనుకో, ఇది బెస్ట్. ఇంత ఫాస్ట్గా అంత క్లియర్గా ఎలా చెప్పగలిగారు మాస్టారు? నువ్వే అన్నావు కదా బాబు, ఎక్స్పీరియన్స్. చాలా థ్యాంక్స్ అండి. ఇలా అడుగుతున్నానేమో అనుకోకండి. ఎందుకో మిమ్మల్ని చూశాక అలా అడగాలనిపిస్తుంది. మీకు పెళ్ళయి ఎన్నేళ్ళయింది? రీసెంట్ పెళ్ళయి 2 ఏళ్ళు అయింది. రీసెంట్ పెళ్ళా? అంటే మొత్తం ఎన్ని చేసుకున్నారేంటి? 4. 4? అంటే మీ ఆవిడ, అదే మీ ఆవిళ్ళందరూ ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకోరు? 4 సార్లు ఆంటీనే కదా పెళ్లి చేసుకుంది. 4 సార్లు ఒకే ఆవిడతోనా? ఎలా? మొదట చేసుకున్నాం, గొడవ, విడాకులు తీసుకున్నాం. తర్వాత బాధేసింది, మళ్ళీ పెళ్లి రిజిస్టర్ చేసుకున్నాం. తప్పు చేసామనిపించి మళ్ళీ విడిపోయాం. నెట్లో మారుపేర్లతో కలుసుకొని నెట్లోనే పెళ్ళాడుకున్నాం. చూశాక షాక్ అయిపోయాం. చూద్దాంలే అని పెళ్ళాడాం, అచ్చి రావట్లేదని మళ్ళీ విడిపోయాం. ఇన్నిసార్లు దేవుడు కలిపాడంటే ఏదో ఉందని ఇద్దరికి అనిపించింది. లాస్ట్ సారి పెళ్ళాడి ఇద్దరం కలిసి చచ్చిపోదాం అనుకున్నాం. అప్పటి నుంచి హ్యాపీగా బతుకుతున్నాం.
గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్. నేను ఇది తీసుకుంటాను. ఓ మాట చెప్పనా, ఈ సెలక్షన్ గురించి ఫైనల్ డిసిషన్ మీ ఆవిడకి ఇవ్వయ్యా. తనకు విలువనిస్తున్నావని ఆనందంగా ఫీల్ అవుతుంది, నీకు విలువ పెరుగుతుంది. ఏమంటావు? అలాగే సార్, అలాగే చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. పూజ, కార్తీక్ ఇంటికి వచ్చి 3 రోజులైందా? అంటే నిన్ను టోటల్గా మర్చిపోయాడా? అని చెప్పలేను, కాదని చెప్పలేను. మర్చిపోయానని చెప్పడానికి నా దగ్గర లేడు. మర్చిపోలేదని చెప్పడానికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాడు. అలా ఎలా వదిలేవు పూజ? బయట ఉన్నప్పుడు చందు విషయం తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుంది? అరే, తన దగ్గర ఉంటే నచ్చ చెప్పొచ్చు. ఇది నేను కొత్తగా చెప్తుంది కాదు, నువ్వు చెప్పిందే. ఇప్పుడు ఫోన్ చేయి. పిలిచి మరీ ఈ విషయం చెప్పడం ఎందుకు? అయినా అందరూ చందుకే ఫేవర్గా ఉన్నారు. ఇంత జరిగినా చందు కార్తీకులు కలిసి ఉండడమే న్యాయం అన్నట్లు మాట్లాడుతున్నారు. ఎవరా అంది? అందరూ, శ్రీధర్ అంకుల్తో సహా. కార్తీక్ నిర్ణయం మనకు మెయిన్, వీళ్ళందరిది కాదు. కార్తీక్ విషయం తెలిసాక ఖచ్చితంగా నీ వైపే మొగ్గుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎక్కడికి పోయిన రోజులు? పనుల మీద తిరుగుతున్నాను. ఎక్కడ? విదేశాల్లోనా? వెటకారమా? లేకపోతే ఏంటి? ఇదేమన్నా పద్ధతిగా ఉందా? ఉన్న ఊర్లో ఇంటికి రాకుండా తిరగటం ఏంటి కార్తీక్? నీకోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరు లేరనే? అదే నా అసలు బాధ. ఇంతకుముందు స్పృహలో లేకుండా ఒక రకంగా బాధ పెట్టాను, ఇప్పుడు స్పృహ తెలిసి ఇంకో రకంగా బాధ పెడుతున్నాను. నువ్వు బాధ పెడుతున్నావని నేనన్నానా కార్తీక్? ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఏం చేస్తే హ్యాపీగా ఉంటావో అదే చెయ్యి. నువ్వు అలా ఉండటమే నాకు కావాల్సింది. దానికోసం ఇల్లొదిలి నన్నొదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. అయినా ఇవన్నీ అనవసరం కార్తీక్. నువ్వు ఇలా భ్రమలో ఉంటూ ఏదేదో ఊహించుకుంటూ రోడ్లు భవనాల శాఖ వాళ్ళకి తిరగడం ఎందుకు? చందుని డైరెక్ట్గా అడిగి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు కదా. దానికి నీ సలహా అనవసరం, నేను చేయబోతుంది అదే. కార్డ్ సెలెక్ట్ చేయడం కూడా అయింది. వీటిని చందుకే చూపించి సెలెక్ట్ చేయించి ప్రింట్ చేయిస్తాను. ముహూర్తం తనతోనే ఫిక్స్ చేయిస్తాను. ఆ తర్వాత ఎవరితోనైనా మాట్లాడతాను. పూజ, అయినా వీడితో చనువుగా ఉండొద్దని చాలాసార్లు చెప్పాను. వీడి బదులు కుక్కని చేరదీసి ఓ బిస్కెట్ వేసినా కనీసం కరవకుండా అయినా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అంతలా గీతోపదేశం చేయడానికి నేను చేసిన తప్పేంటో. ఆ సంగతి వదిలే. కార్తీక్కి చందు ప్రెగ్నెన్సీ గురించి చెప్పకుండా ఎందుకు దాచేశావు? చెప్తే నమ్ముతాడా? ఏమీ ఆనందానికి ఇంతలా ఎరగదీసిపోయాడు. ఆ ముగ్గోడు చెప్తే మక్కిలు ఎరగదంతాడు. అందుకని డైరెక్ట్గా చందు దగ్గరికి వెళ్ళమంటావా? వాళ్ళిద్దరి మధ్య ఈ విషయం మీద ఎలాంటి గొడవ జరుగుతుందో ఊహించావా? ఊహించాను కాబట్టే వెళ్ళమన్నాను. నువ్వు నేను ఎంత చెప్పినా నమ్మడు. అందుకే నిజం తెలియాలన్నా, మన నిజాయితీ తెలియాలన్నా ముందు ఈ నాటకానికి తెరపడాలి. ఇప్పుడు అస్సలు సిస్సల డ్రామా మొదలవుతుంది. నీకోసమే ఎదురు చూస్తున్నా అన్న నోటితో నాకు ప్రెగ్నెన్సీ కార్తీక్ అని ఎలా చెప్తుందో చూడాలి. చందు దేవత, మీరంతా రాక్షసులు అన్న కార్తీక్ ఈ నిజాన్ని ఎలా తీసుకుంటాడో చూడాలి. ఇప్పుడు దాకా జరిగింది వలపుల యుద్ధం, ఇప్పటి నుంచి జరగబోయేది విలువల యుద్ధం. చెక్. వా, ఏంటి మమ్మీ, ఒక గంట కూడా ఆడినవు, ఒక గేమ్ కూడా గెలవనేవు. గెలవనివ్వడం అంటే ఎదుటి వాళ్ళు గెలవరు అన్న నమ్మకం పెంచుకోవడం రా ఫూల్. అది శత్రువుల విషయంలో పెంచుకోవాలి కానీ బిడ్డల విషయంలో కాదు. అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు వాడలేదా మమ్మీ? నాకు తెలిసి లేదు. నాకు తెలియకుండా ఓడే పరిస్థితి వచ్చినప్పుడు వాడు ఓడనివ్వడు. వా, గ్రేట్. చందు, వచ్చాడమ్మ తొగ్గులగ్గాడు. మ్యాటర్ చెప్పమంటావా? తోక ముడుచుకొని పారిపోతాడు. నో 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 రాహుల్, ఇలాంటి పొగరపోతుకి సమాధానం మామూలుగా చెప్పకూడదు.
ఇక జన్మలో ఎవరి మీదకి కాలు దువ్వాలన్నా, ముఖ్యంగా నా మీదకి రావాలంటే వణికి చచ్చేలా చెప్పాలి. సిగ్గుతో ఆత్మహత్య చేసుకునేలా చెప్పాలి. అంటే ఎలా మమ్మీ, ఎలా చెప్పాలి? చెప్తా. చందు, 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 ఏం చేస్తున్నావు? బయటికి రా చందు. చందు అంత ఈజీగా రాలేదు కార్తీక్. అదే నువ్వు పిలిచినంత ఫాస్ట్గా రాలేదు. తనిప్పుడేం చేసినా మెల్లగా నిదానంగా చేయాలి. అంటే ఆలోచించి చేయాలన్నమాట. విడాకులివ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం కదా. ఏంటి అంత కూల్గా ప్రవర్తిస్తున్నావు? మళ్ళీ ఏదైనా నాటకమా? అబ్బే, అలాంటిదేం లేదు. ఇప్పుడు ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు, తప్పదనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవడం మంచిది కదా. నీ పట్టుదల, ధైర్యం, తెగింపు వీటిని చూశాక నాకు కూడా మిమ్మల్ని ఆపడం కష్టం అనిపించింది. అందుకే ఇలా. గుడ్, నా కెపాసిటీ ఏంటో నీకు తెలిసిందనమాట. తప్పదు కదా కార్తీ. అవును, మీ పెళ్లి ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఏ తెలుసుకోవాలనుందా? యా, నన్ను ఓడించిన వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకోవడం సహజమే కదా. హైదరాబాద్లో కల్లా పెద్దదైన డైనాసిటీ ఫంక్షన్ ప్యాలెస్ బుక్ చేశాను. ఆహా, అందులో వచ్చే గెస్టుల కోసం విహారీ క్యాటరర్స్ నుంచి 18 ఐటమ్స్ రెడీ చేస్తున్నారు. వావ్, గ్రేట్. ఆ రోజు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ని స్వయంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే ఆర్గనైజ్ చేస్తున్నారు. వావ్, దట్స్ ఫెంటాస్టిక్. చూడరా చూడు, కనీసం ఎలా ఆర్గనైజ్ చేయాలో చూసి నేర్చుకో. నువ్వు చెప్పు కార్తీక్. ఇంకా చాలా ఉన్నాయి. ముందు చందుని రానివ్వు. ఈ కార్డ్స్లో తన చాయిస్ ఏంటో చూసిన తర్వాత మిగతా విషయాలు. అవునవును, అది కరెక్టే. చందు, చందు, కార్తీక్ వచ్చాడు, రామ్మా రా. చందు, చందు, కార్తీక్ వెయిట్ చేస్తున్నాడు. ఏంటమ్మా ఇంతగా పిలుస్తున్నా రావే? లాస్ట్ టైం కార్తీక్ వచ్చినప్పుడు చెంగు చెంగున పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, కనీసం నిదానంగా రావచ్చు కదా. చందు, ఏంటి వీళ్ళు ఏమన్నా అన్నారా? నిజం చెప్పు చందు, భయపడకు, నేనున్నాను కదా. ధైర్యంగా చెప్పు, వీళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పాగా కార్తీక్, సాగదు అని తెలిసాక సంధి చేసుకోవడమే ఉత్తమమని. మేమేమంటాం చెప్పు. నువ్వేదో కార్డ్స్ అన్నా, ముందవి చూపించు. చందు, కార్తీక్ మీ పెళ్లి కోసం కార్డ్స్ తెచ్చాడు, సెలెక్ట్ చేయి. చూపించు కార్తీక్. చందు, ఇందులో నీకేది నచ్చింది? ఇదా, ఇదా, ఇదా? ఇది మన బాబు బారసాలకు బాగుంటుంది కదా, కాస్త చైల్డిష్గా ఉంది కదా. అయితే ప్రస్తుతం చందుకు అదే కావాలి. అదేంటి? అంటే చందుకి చిన్నపిల్లలంటే ఇష్టం కదా. ముందు ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నావో చెప్తే దాన్ని బట్టి అంత ఫాస్ట్ గా తను ప్రిపేర్ అవుతుంది అంటున్నా. ఏడుస్తున్నావు చందు? నువ్వు మరీనయ్యా, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? అవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. నీ కేర్ కి, కన్సర్న్ కి చందు సంతోషపడుతుంది. సరే, తన టేస్ట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేనే చెప్తాను. ఇటు, ఇది టూ ట్రెడిషనల్.
ఇది సెలెక్ట్ చేయవయ్యా. ప్రింటింగ్ బాగా రావాలి. వారం రోజుల్లో పెళ్ళన్నాం. వారం కన్నా ముందే చందు నీ ఒళ్ళో ఉంటుంది. ఏయ్ చందు, మెల్లగా, అలా పరిగెత్తకూడదు. సిగ్గు, బిడియం, అలవి కాని ఆనందం వగైరా వగైరా ఒకేసారి కలిగి అది ఏడుపుగా మారి పాపం. రెడీయా? జస్ట్ మూమెంట్, అయిపోవచ్చింది. త్వరగా మమ్మీ, అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది. దుర్ముహూర్తమా? అలాంటిది కూడా ఒకటి ఉంటుందా? పిచ్చోడా, దుర్ముహూర్తం అనేది సెపరేట్ గా లేదురా. మనకి నష్టం తెచ్చే ఆ ముహూర్తం వల్ల మన అపోనెంట్ లాభపడుతున్నాడు, అవునా? అలాంటప్పుడు అది వాడికి దుర్ముహూర్తం ఎందుకైంది? సో ఆ లాభం ఏదో మనమే కాయిన్ చేసామనుకో, అన్ని శుభముహూర్తాలే. చందు, 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 చందు. వీడేంటి మమ్మీ మళ్ళీ వచ్చాడు? దుర్ముహూర్తం అంటే వీడేనా? అడ్వాంటేజ్ గా చేసుకుంటే మనకిదే శుభముహూర్తం అవుతుంది. చెప్పాగా, ఇప్పుడు చేసి చూపిస్తా, పద. చందు, చందు, చందు. చందు ఎక్కడా? ఎక్కడుంటుంది? ఇంట్లోనే. మరి పిలిస్తే ఎందుకు రావట్లేదు? అది నీకు చందుకి సంబంధించిన మ్యాటర్. నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పను? యశోదరా, నా గురించి. నా గురించి నీకు తెలీదు. నేను లేనప్పుడు తనని టార్చర్ పెట్టావా లాంటి రొటీన్ డైలాగులు. నువ్వు కబుర్లు చెప్పడానికి తప్ప ఏం చేయవని తెలుసు. వేస్ట్ బాగుడు, వేస్ట్ ఛాలెంజెస్ తప్ప విషయం తెమల్చవని తెలుసు. నువ్వు చందుతో మాట్లాడటమే కాదు, కావాలంటే బయటకు తీసుకెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు యశోదరా. చందుని నాదాన్ని చేసుకోవటంలో ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు. అచ్చా, ఇంతకు ముందు వెడ్డింగ్ కార్డ్స్ తేవటం మాత్రమే నీకు తెలుసు, కానీ వారంలో పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొచ్చానని నీకు తెలీదు. కళ్యాణ మండపం, పువ్వులు, పురోహితుడు, పట్టుబట్టలు, తాళి, తలంబ్రాలు, కొబ్బరి బాండంతో సహా సమస్తం రెడీ చేసుకొచ్చాను. నాది మంచితనమే కానీ చేతగానితనం కాదు యశోదరా. టైం ఉంది కదా, రాయల్గా తీసుకెళ్దామని ఊరుకున్నానే కానీ నేను తలుచుకుంటే చందుని ఈ క్షణమే తీసుకెళ్లగలను. ఏం చేయగలవు నువ్వు నన్ను? ఏం చేయగలవు? అన్ని రెడీ చేసావా? వద్దు కార్తీక్. చందు ఇంటి కోడలు. తల్లా వెళ్తే మేము తలెత్తుకోలేం, ప్లీజ్. తలెత్తుకునే పనుల ఎన్నాళ్ళు నువ్వు చేసింది? ఏంటో తెగరెచ్చిపోతున్నావు? మేము ఉండగానే చందుని తీసుకెళ్తావా? తీసుకెళ్ళి చూద్దాం. ఊరుకోరా, వాడు అన్నంత పని చేసేలా ఉన్నాడు. మా ఊరుకునేది ఎలా తీసుకెళ్తాడు? ఈవిడ తీసుకెళ్లేవాడు, ఆవిడ వెళ్ళేదా? ఏ తీసుకెళ్ళాను అనుకున్నావా? నువ్వునమ్మా, ఏంటమ్మా తీసుకెళ్లేది? బయలుదేరమని చూద్దాం ఎలా బయలుదేరుతుందో. అందులోను ఆది మామకి. రాహుల్, అర్థమైంది. అరగంటలోనే ఇన్ని డ్రామాలు ఆడారంటే మీ ఇద్దరు ఎలాంటి వాళ్ళు, చందుకు ఇక్కడ ఎంత సేఫ్టీ లేదో అర్థమైంది. ఇప్పుడే ఈ క్షణమే చందుని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. తప్పుకోరా రెడ్ ఫ్లవర్. ఏంటి మమ్మీ, ఇంత రాకముందు ఏవే కథలు చెప్పి తీరా వాడు వచ్చిన తర్వాత తల కొట్టేసినట్టయింది. ఎంత పిచ్చివాడివిరా, నిజంగా ఫూల్ బి. వాడికి నేను నిజంగానే భయపడ్డాననుకున్నావా? నటించా.
నీ చేత అరిపించా లోపలికి వెళ్లేలా రెచ్చగొట్టా. ఇప్పుడు ఆ చందుని వచ్చేదాకా వదలడు. చందుకి అసలు విషయం చెప్పక తప్పదు. నిజం చెప్పాక ఈ వీరుడు నిలువునా కూలిపోక తప్పదు. చూడు ఏం జరుగుతుందో నువ్వే చూడు. చందు 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 ఏంటి చందు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వీళ్ళేం అనలేదు కదా? ఆ? ఎందుకురా, నేనున్నాను కదా నీకు. డోంట్ వరీ, ఈ రోజుతో నీ కష్టాలు అన్నీ గట్టెక్కినట్టే. నిన్ను ఇక్కడ ఇంకో క్షణం కూడా ఉంచేది లేదు. పద వెళ్దాం. ఎందుకు చందు, ఏమైందో చెప్పకుండా ఏడిస్తే అలా? నేనేమైనా రానని భయపడ్డావా? ఆ? లేక నేను రానని వీళ్ళేమైనా భయపెట్టారా? ఏంట్రా? నాకు అర్థమైంది. చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా మానసికంగా హింసించారన్నమాట వీళ్ళు. నో, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. ఆదిత్య గారు లేకపోయినా పర్వాలేదు, తర్వాత సరి చెప్పుకుందాం. ముందు పద వెళ్దాం. లేచందు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఇంకో వారం అంతే. ఆ తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు. కానీ అంతవరకు నిన్ను ఇక్కడ ఉంచడం కూడా మంచిది కాదు. ఆదిత్య మంచివారైనా ఈ యశోధర, రాహుల్ వాళ్ళు మంచివాళ్ళు కాదు. అందుకే నిన్ను తీసుకెళ్తానని చెప్పి మరీ వచ్చాను. పద వెళ్దాం. పద చందు, చందు పద. నన్ను క్షమించు కార్తీక్, వదిలే, నన్ను ఇంతటితో వదిలే. నన్ను వదిలి నీ దారి నువ్వు చూసుకో కార్తీక్. ఏంటి చందు, ఏం మాట్లాడుతావు నువ్వు? వదలటం ఏంటి? నా దారి నేను చూసుకోవటం ఏంటి? అసలు ఏమైంది నీకు? దయ్యం పట్టింది, పిచ్చి పట్టింది. ఇంతకన్నా ఇంకేం అడగదు, నేనేం చెప్పలేను. దయచేసి నన్ను ఇంతటితో వదిలే కార్తీక్. వెళ్ళు, వెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసుకో. నేను పనికిరాను, నాకు అర్హత లేదు. వెళ్ళు కార్తీక్, వెళ్ళిపో. నువ్వు కారణం చెప్పకుండా నేను ఇక్కడి నుంచి కదలను, నిన్ను వదలను. చెప్పు చెప్పు చందు, ఎందుకు రానంటున్నావు? చెప్పు చెప్పు. నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నా, కానీ కానీ నాలో ఇంకొక ప్రాణి ఊపిరి పోసుకుంటుంది కార్తీక్. అంటే ఏంటి? నేను గర్భవతిని కార్తీక్. గర్భవతిని.
నెమ్మదిగా. మనశ్శాంతిగా ఉందా స్వామి? ఇప్పుడు తృప్తిగా ఉందా? మనిషికి బాధలు పెడతావు, భరించమంటావు. అవి భరించాలనుకునే వాళ్ళకి మనసెందుకిచ్చావు? నీకు లేని మనసు మాకెందుకిచ్చావు స్వామి? నిన్నే నమ్ముకున్న వాళ్ళని ఎందుకు ఇన్ని కష్టాలు పెడతావు? ఏం తప్పు చేశానని నా వాళ్ళందరినీ నాకు దూరం చేస్తున్నావు? ఏం పాపం చేశానని నాకు సాయం చేయాలనుకున్న వాళ్ళందరినీ హింసిస్తున్నావు? నిన్ను నమ్ముకోవడమే నేను చేసిన పాపమా స్వామి? నన్ను పెంచిన తండ్రిని తలెత్తుకోకుండా చేశావు. నన్ను ప్రేమించిన కార్తీక్ ని దూరం చేశావు. నాకు సపోర్ట్ చేసిన ఆదిత్యకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఎందుకు స్వామి, ఎందుకు నా మీద ఇంత కక్ష? తిరగబడలేననా? తిప్పి కొట్టలేననా?
మళ్ళీ ఎందుకు వచ్చావు? సారీ డాక్టర్. ఏంటమ్మా ఇది? సారీ డాక్టర్. ఉన్నట్టుండి అలా వినేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను. క్షమించండి డాక్టర్. పర్లేదమ్మా, నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. అయినా జరిగిన దానికి నిన్నెవరు తప్పు పట్టడం లేదు కదా, ఎందుకు బాధపడుతున్నావు? ఎవరూ తప్పు పట్టడం లేదని నాకే తెలియకుండా వచ్చిన ఈ గర్భాన్ని ఎలా మోయమంటారు? అసలు ఇది ఎలా వచ్చింది అనుకోవాలి? ఇదేమైనా పురాణాల కాలమా డాక్టర్? అయ్యో, చెప్పండి, నీ గర్భవతిని అయితే ఇక బతకడమే అనవసరం. ఇప్పటికైనా నిజం చెప్పండి. యశోధరి ఎంత ఇచ్చింది? దానికి రెట్టిప్పిస్తాను. నిజం చెప్పండి. నా ప్రాణాన్ని కాదు, నా క్యారెక్టర్ని, నా శీలాన్ని నిలబెట్టండి. ఓ గాడ్, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. వాళ్ళు నాకు డబ్బు ఆఫర్ చేసిన మాట నిజమే, ప్రెగ్నెంట్ అని చెప్పమన్నది కూడా నిజమే, కాపురం నిలబడుతుందంటే సరేనన్నాను. కానీ నీకు టెస్ట్ చేశాక అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. బికాజ్ యూర్ ప్రెగ్నెంట్. ష్యూర్. ఇంత ఇదిగా కాపురం చేసుకుంటున్నా నీ మీద అలా ఎందుకు చెప్పారో అని బాధపడుతుంటే నీ వాదన, నీ బాధ అంత రివర్స్లో ఉంది. వాట్ ఎవర్, నీ పర్సనల్ ప్రాబ్లం మాట ఎలా ఉన్నా నువ్వు ప్రెగ్నెంట్ అన్నది మాత్రం 100కి 100 పాళ్ళు నిజం. అందులో అనుమానమే లేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా, టేక్ కేర్.